రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ వీలపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సునీల్ గారు, మేడం గారు, సో మొన్న నిన్ననే అయిపోయాయి అసెంబ్లీ సమావేశాలు, కాబట్టి బడ్జెట్ సమావేశాలు మొత్తం టోటల్గా 11 రోజుల పాటు జరిగాయి. సరే, 11 రోజుల్లో రకరకాల బిల్లులు మీరు దాంట్లో ఆమోదించారు, తీర్మానాలు పెట్టారు, అన్నీ అయ్యాయి. కానీ అసలు ప్రజా సమస్యలు ఎంతవరకు చర్చకు వచ్చాయి, ప్రజలకు కావాల్సిన వాటి మీద ఎంతవరకు చర్చ జరిగింది? అటు ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా ప్రజలకి కావాల్సినవి ఏంటి, ఏమి హామీలు ఇచ్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు అని వాళ్ళు ఎంతవరకు ప్రశ్నించారు, మీరు ఎంతవరకు సమాధానం ఇచ్చారు అనేది. అంటే మీరు కొట్లాడుకోవటమే సరిపోయింది. గతంలో మీరు చేసిన అప్పులకు మేము మిత్తులు కడుతున్నాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఇలా మీరు కొట్లాడుకోవటమే సరిపోయింది తప్ప అసలు ప్రజా సమస్యలకు చర్చకు రాలేదు అనేది విశ్లేషకులు కానీ లేదా మేధావులు కానీ మాట్లాడుతున్నమాట. నిజంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఎంతవరకు ఫలించాయనుకుంటున్నారు, ఎంత ఫ్రూట్ఫుల్గా సాగాయనుకుంటున్నారు? ముందుగా అయోయో టీవీ ప్రేక్షక మహాశైలకు నా నమస్కారాలు. డిబేట్లో ఉన్న అన్ని పార్టీలకు, విశ్లేషకునికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజేత మేడం గారు కూడా నా నమస్కారాలు. 11 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో టోటల్గా మంచి భారీ బడ్జెట్తోని ప్రజా సమస్యల పరిష్కార దిశగా మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగినవి. ఇందులో ముఖ్యంగా అంటే 75 సంవత్సరాలుగా కూడా పరిష్కారం కానీ బీసీ బిల్లు రిజర్వేషన్ 42% చేస్తూ అది ఎవరు కూడా సాహసం చేయనటువంటి దాన్ని వీళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి మండలి చాలా ధైర్య సాహసంతో, అంటే వాస్తవంగా ఎవరు చేయలేని పని ఇంతకాలం ప్రభుత్వంలో ఎవరు చేయకపోయినా చేయాల్సి వచ్చింది అంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. ప్రజాపాలనను ప్రజలు ఇచ్చినటువంటి ఆ బాధ్యతలో, అంటే వాస్తవంగా అక్కడ సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణన మీద మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా బీసీ కులగణన బిల్లు అనేది కూడా చేయడం జరిగింది. అట్లాగే మేడం ఇందులో అంటే చేసుకున్న ఈ 11 రోజుల సమావేశాలలో అన్ని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రెండో అంశానికి వస్తే ఎస్సీ వర్గీకరణ 33 సంవత్సరాలుగా ఆ జాతి లేకపోతే ఆ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కావచ్చు లేదా మాదిగ జాతి నేతలు చాలామంది కలిసి ఏదైతే కోరుకున్నారో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చిన్న తీర్పు ద్వారా అది కొంతమందికి వ్యతిరేకం కొంతమందికి అనుకూలం జాతుల మధ్య జరిగినప్పటికీ కూడా ధైర్య సాహసంగా దాన్ని ఆమోదించి బిల్లును అన్ని పార్టీల ద్వారా మద్దతు కోరి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ ఇట్లా ఎవరున్నా కానీ దాని ద్వారా అది చేయడం అనేది అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి అది. అట్లాగే ఈ రాజీవ్ యువ వికాసం అనే దాన్ని కూడా అసెంబ్లీలో ఆమోదింపజేసి దానికి తగ్గట్టుగా 6,000 కోట్ల బడ్జెట్తోని ఆ యువ వికాసం అనే దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి యువత ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అంటే నిరుద్యోగత నుంచి తప్పించడానికి గత ప్రభుత్వాలు ఏదైతే నిరుద్యోగులను పట్టించుకోలేదో భృతి అని అది అని కాకుండా వాళ్ళకు ఒక్కొక్క కేటగిరైజేషన్ చేసి 50,000 నుంచి 5 లక్షల వరకు, సో దాంట్లో 60%, 40 నుంచి 60% వరకు సబ్సిడీ ఇస్తూ అది కూడా నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు నిర్ణయంగా కూడా తీసుకోవచ్చు. అట్లాగే టోటల్గా ఇప్పుడు యాదాద్రి ఉంది మేడం, మన వాళ్ళందరూ తిరుపతిని ఎక్కువగా ప్రేమించినప్పుడు యాదాద్రికి కూడా ఒక పాలక మండలి ఉండాలనే దాని మీద కూడా తీర్మానం చేసి దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ప్రత్యేకపరిచి ఆ యొక్క తీర్మాన మండలికి కూడా ఆమోదం తీసుకోవడం అనేది జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నటువంటి బెట్టింగ్ ఇష్యూ కావచ్చు లేకపోతే గంజాయి మత్తు పదార్థాల మీద కూడా ఉక్కుపాదం మోపే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అంతా కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ ఎవరైతే మన అసెంబ్లీ స్పీకర్ గారిని అవమానపరిచారో జగదీష్ రెడ్డి గారు, అంటే సభ కూడా ఏకగ్రీవంగా, అయితే మేడం ఈ పాయింట్లే కాకుండా చారిత్రాత్మక నిర్ణయాలు అనేవి చరిత్రలో నిలిచిపోయేటి. ఏ ప్రభుత్వం చేయలేని, ఎవరి గత పాలకులు చేయలేని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే మీరు అన్నారు ఎంతవరకు ఫ్రూట్ఫుల్గా జరిగింది అని అంటే, మాకున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్లు కలిసి ప్రతి చిన్నదాన్ని రాద్ధాంతం చేసుకుంటూ ప్రజలు గమనించారు, గమనిస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న ఇష్యూను కూడా వాళ్ళు ఎట్లా అంటే గతంలో ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని వాళ్ళు ఒక భూతద్దంలో చూస్తూ ఎట్లా అంటే మేడం ఆ భాష కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అంటే ఏ ఒక్కరు తక్కువ మాట్లాడలే, కాంగ్రెస్ నేతలు తక్కువ మాట్లాడలే, వీళ్ళు ఎవరు కూడా తక్కువ లేదు. కాకపోతే కేటీఆర్ అనే ఎమ్మెల్యే గారు
చాలా అంటే గతంలో తను ఒక మంత్రిని అని కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకునని కానీ లేకపోతే ఉందాతనం లేకుండా చాలా పదే పదే పలుమార్లు కూడా ముఖ్యమంత్రి గారిని ఎంత అంటే సమావేశాలు ఎక్కడ తప్పుదోవ పడతాయి అంటే మేడం సభ సామరస్యంగా జరగాలని కోరుకున్నాం. ఇప్పుడు ప్రజల సమస్యల మీద ప్రతిపక్ష బాధ్యత ఏముంటుందండి? 100% క్వశ్చన్ వేస్తూ ప్రజలకు సరిపడే విధంగా ఈ 11 రోజులన్నా మనం ఉండకపోతే ఇట్లాగ ప్రజాక్షేత్రం రోజు తిట్టుకోవడమే. మీడియా దొరికిందంటే మైక్ దొరికిందంటే కథ మాట్లాడుకోవడం అదొక పెద్ద అదైపోయింది. కనీసం ఒక అసెంబ్లీనన్న ఒక దేవాలయంగానో లేకపోతే ఒక వాళ్ళకు ఎన్నుకొని పంపించే చట్టసభనన్నా గౌరవించుకొని ఈ భాషలకో లేకపోతే గతంలో నువ్వు ఇది చేసినావు నేను అది కాదు ఇవాళ నిజంగా ఈ చేసిన దాంట్లో తప్పేందో ఎత్తి చూపండి అంటే అది కూడా ప్రతిపక్ష పార్టీకి కానీ లేకపోతే బీజేపీకి కానీ సాధ్యపడలే. వాళ్ళకు చేయడం వల్ల మాత్రం కొంచెం సభా సమయం వృధా అయిపోయింది. ప్రజల సమస్యలను కూడా మనం గట్టిగా మాట్లాడే క్రమంలో మాట్లాడనివ్వకపోవడానికి ప్రతిపక్షాలే కారణం. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడిచేదే ప్రజా సమస్యల మీద. సో వాటిని ఖచ్చితంగా వీళ్ళు ఏదో పక్కదారి పట్టించేసి ఈ పార్టీని ప్రజలకు ముందు పోనీయద్దు లేకపోతే వీళ్ళ మంచి కావచ్చు ఈ పథకాలు ఈ ఉన్న పథకాలలో మేడం నిజంగా ప్రజలకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడికి పోయిన వెంటనే పార్టీలను మర్చిపోయి అపార్ట్ ఫ్రమ్ ద వాళ్ళ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దాంట్లో నేనేం చేయాలనేది ఎవరికి ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గారిని ఎట్లా తిట్టాలి నిన్న మీరు చూశారు ఎండింగ్ డేలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నన్ను వాళ్ళు ప్రతిపక్ష అంటే నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఎవడో ఒక మీడియా వాడు డ్రోన్ కెమెరా ఎగిరేస్తే నన్ను 16 రోజులు ఒక జైల్లో పెట్టారు ఇది పరిస్థితి నేను కక్ష సాధింపుకు పోతే ఎవరు ఉండరు అని మాట్లాడితే ఈయన ఏమంటాడు దానికి లేచి అంత మాట్లాడిన తర్వాత సరే ఏం జరిగిందో వీళ్ళు కక్ష ధోరణిలో ఉన్నారా లేదా ఏం జరుగుతుందని ఆలోచించకుండా లేదు ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా అంటే సభను మొత్తం పక్కకు దోబట్టియాలి. ఇప్పుడు మరి వాళ్ళ చెల్లె స్వాతంత్ర సమరయోధురాలు కాదు కదా. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏమైపోయినాయి అంటే ఒక వింత పోకడలతో ఎట్లా అంటే వ్యతిరేకమైన భావనలతో ఏ మాత్రం కూడా కనీసం ఒక మర్యాద సభా మర్యాదను పాటించలేదు ప్రతిపక్ష పార్టీలు. దానికి నిజంగా ఆ పార్టీలు చాలా సిగ్గుపడాలి. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇవాళ ఉచితాల గురించి కూడా మాట్లాడారు మేడం. మనం అన్ని సబ్జెక్టులు కూడా మాట్లాడుకోవాలి. ఉచితాలు అనేవే జరగలేదని కాదు కేవలం ఆ గోల్డ్ది ఒకటి తులం బంగారం కావచ్చు 2500 కావచ్చు అక్కడ ఉన్న బడ్జెట్ ఎంత మనం చేస్తుంది ఎంత అవి మేము చేయమని అనలేదు. జరుగుతున్న వాటిని అభినందించలేదు. వాళ్ళకు తెలుసు 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్కు తెలుసు ఇలా కేసీఆర్ గారు సభకు ఎందుకు రారు అంటే ఆయనకు తెలుసు బడ్జెట్ ఏంది నేను ఏం అడగాల నేను ఏం మిగిల్చినా నేను ఎంత పోకడలకు లేకపోతే ఎలాంటి రాజభోగాలకు వాడినామని ఆయన గారికి తెలుసు. సో ఆయన నిజంగా రావాలనుకుంటే ఆయన వచ్చి ప్రశ్నిస్తారు ఫస్ట్. సో ఆయన రానియకుండా వీళ్ళిద్దరే ఉండి అంటే నేనేమంటున్నా మేడం చట్టసభలలో జరిగేటువంటి సమావేశాలను ఎప్పుడు కూడా పక్కదారి పట్టించకూడదు. బయట మీరు ఎట్లాగో మాట్లాడుతున్నారు పక్కదారి పట్టించండి. ఆ 11 రోజుల సమయంలో కూడా అంత విలువైన సమయాన్ని సరి అయిన పద్ధతిలో వాడుకోకుండా ప్రజలకు ఉపయోగపడకుండా చేశారనేది కాంగ్రెస్. ఖచ్చితంగా ఉన్న వీటిని మాత్రం ప్రజల్లోకి తీసుకుపోతే బ్రహ్మాండమైనటువంటి బిల్లులు జరిగినాయి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు జరిగినాయి చట్టాలు జరిగినాయి వాటన్నిటికీ రూపకల్పన జరిగింది సభ ఆమోదం తెలిపింది. కాకపోతే ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో కొంచెం సభను ప్రజల్లోకి రానియకుండా చూశారు. కానీ ప్రజలు అది గమనించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి బంగారు భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని నమ్మారు. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ వెంట ఉంటారు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ సునీల్ గారు ప్రతిపక్షాలు పక్కదారి పట్టించాయి అని చెప్తున్నారు మేడం. నిన్న జరిగిన అసెంబ్లీలో జైలు గురించి మాట్లాడింది ఎవరు ముఖ్యమంత్రి గారే కదా ఎవరో తీసుకురాలేదు. అవును మేడం. అధికార పక్షంలో ఉండి సరే వాళ్ళు ఎంత పక్కదారి పట్టించాలని చూసినా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే ఉంటారు మేడం. అధికారంలో ఉన్నారు మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి ఆయన జైలు జీవితం గడిపారని ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మేడం వీళ్ళు ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని ప్రతి మీటింగ్లో ఎత్తిపడవడమే. ఆయన ఏం చెప్పుకున్నాడంటే అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పక్షపాతంతో కానీ లేకపోతే మిమ్మల్ని ఏదో జైల్లో పెట్టాలని కాదు మాకు పక్షపాతం లేదు మీరంటే మాకు గౌరవం మీరు మమ్మల్ని ఇట్లా చేశారు అయినా మేము మీ జోలికి రావట్లేదు. సో మీరు ఎందుకు మమ్మల్ని పదే పదే చేస్తున్నారు నేను ఇది మర్చిపోతున్నా మీరు కూడా మర్చిపోయి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ముందుకు పోదాం అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్ప దాన్ని మళ్ళీ వాళ్ళు ఉంటా తీసుకొని మీరు ఏ సమయంలో పోయారు ఏదో వాళ్ళకు తెలుసు ఆయన ఎందుకు పంపించారు ఏంటి అనేది. ఇవాళ అది అది కాదు కదండి మనకు కాదు మేడం. మేము ఏమంటున్నాం అంటే పదే పదే ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెడతలేము. వాళ్ళు ఏమన్నారు హరీష్ రావు గారు లేచి టోటల్గా కేసీఆర్ గారు హరీష్ రావు కేటీఆర్ మీద ముఖ్యమంత్రి గారికి ద్వేషం ఉంది మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారు అని అపోహలో వాళ్ళు ఉన్నారు. అపోహం తీసే క్రమంలో ముఖ్యమంత్రి గారు అవన్నీ సవినయంగా సభకు చెప్పడం జరిగింది. బాలు గారు
ఇక్కడ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఈసారి అసెంబ్లీ సమావేశంలో చాలా బాధ్యతాయుతంగా ఉంటాం. ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో అవన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా అడుగుతామన్న బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు బాధ్యతాయుతంగా వాటి మీద మాట్లాడింది అనుకుంటున్నారు? మొదటి రోజు గవర్నర్ ప్రసంగం మీద అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లాగా ఉంది అని చెప్పేసి ఆ రోజు ఒక ఇష్యూ